గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. ఈరోజు అన్ని పత్రికల్లో కూడా మెయిన్ బ్యానర్ వాయుసేనకు సంబంధించినటువంటి ఒక విమానం తమిళనాడు తీరంలో గల్లంతైంది. దానిలో 29 మంది సైనికులు, వాయుసేనకు సంబంధించినటువంటి సైనికులు ప్రయాణిస్తున్నారు. వాళ్ళ ఆచూకీ తెలియట్లేదు. దానికి సంబంధించిన వార్తని ప్రధానంగా అన్ని పత్రికలు కూడా తీసుకున్నాయి మెయిన్ బ్యానర్గా. ఇక రెండో వార్త చూసినట్టయితే సీఎం కేసీఆర్ నిన్న హరితహారంపై రివ్యూ నిర్వహించారు. 46 కోట్ల మొక్కలు నాటాల్సిందే, అందులో నాటిన ప్రతి మొక్క కూడా నిలబడాలి, ఒక్క మొక్క కూడా ఎండిపోవడానికి వీల్లేదు. నేను ఆకస్మిక తనిఖీ చేస్తాను నియోజకవర్గాల్లో, తర్వాత చాలా చోట్ల తనిఖీ చేసి మొక్కల పంపకం ఎలా ఉందని చూస్తానని చెప్పి నేను సీఎం చెప్పారు. 100% నాటిన మొక్క నిలబడాలని చెప్పి ఆదేశించారు అధికారులకి. అది ప్రధానంగా ఉన్నటువంటి ఇంకో వార్త. ఆ తర్వాత ఒకటి ఆర్థిక శాఖ నుంచి నిన్న లోక్సభలో ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలంగాణకి ఇచ్చినటువంటి నిధులని 2 ఏళ్లలో అడిగారు. దానికి కేవలం 40,000 కోట్లు అని చెప్పి కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి చెప్పారు. సో ఇక్కడ సూర్యాపేట మీటింగ్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా 90,000 కోట్లు ఇచ్చామని చెప్పారు. అది అబద్ధమని తేలిపోయిందని చెప్పి టీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. అదో వార్త కూడా ఉంది. ఆ తర్వాత కృష్ణా నీళ్లు జూరాల చేరుకున్నాయి. జూరాల ప్రాజెక్ట్ నిండిపోయింది. దాంతో 7 గేట్లని, జూరాలకు సంబంధించిన 7 గేట్లని నిన్న ఎత్తేసారు అధికారులు. 5 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి కూడా స్టార్ట్ అయింది. అది మరో వార్త. ఈ హరితారంకి సంబంధించి ముందు మాట్లాడదాం. హరితారం ఇప్పటివరకు కూడా చాలా అన్ని ప్రభుత్వాలు కూడా మొక్కలు నాటుతున్నాయి. కానీ ఈసారి మాత్రం మొక్కలు నాటిన మొక్క ప్రతి నిలబడాలని చెప్పి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అనేది ప్రధాన చర్చ. ఇప్పుడు ఆ అంశంపై మాట్లాడదాం. మనతో టీఆర్ఎస్ నుంచి డాక్టర్ రాకేష్ కుమార్ గారు, తర్వాత టీడీపీ నుంచి పాల్వే రజనీ గారు, కాంగ్రెస్ నుంచి కత్తి వెంకటస్వామి గారు మనతున్నారు. వెంకటస్వామి గారు, హరితహారం అందులో నాటిన మొక్క నిలబడాలనేటువంటి ప్రభుత్వం ప్రయత్నం ఓవరాల్గా మీరు ఎట్లా చూస్తారు? నిలబడితే అంటారా? సంతోషం, తప్పనిసరిగా అది జరగాల్సిందే. అంటే ఇవాళ గ్లోబల్ వార్మింగ్కు కారణమైనటువంటి ఒక ప్రధాన అంశం అది. సో మనం చెట్లు పెంచడము, తర్వాత అడవులను సంరక్షించడం, ఇది చాలా అంటే ప్రతి ఒక్క పౌరుని యొక్క కర్తవ్యం. అది దాన్ని ప్రభుత్వం నిర్వహించడం అనేటువంటిది అంతకంటే పెద్ద కర్తవ్యం అవుతుంది. దాన్ని టీఆర్ఎస్ అంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి దాన్ని స్వాగతిస్తున్నాం. అయితే ఇది అంటే ఇట్లా చాలాసార్లు చాలా గత ప్రభుత్వాలలో కూడా నాకు గుర్తున్నంత మటుకు జానారెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు ఒక వనమిత్ర అనే ఒక అంటే వాలంటీర్స్ని కూడా పెట్టి ఆ ఊరికి సంబంధించి లేదా ఆ బ్లాక్కి సంబంధించి ఆ వార్డుకి సంబంధించి పర్ మంత్ ఇంత ఇచ్చుకుంటూ ఆ మొక్కలను సంరక్షించేటువంటి పద్ధతిని కూడా ఇంట్రొడ్యూస్ చేసినారు. సో దాంతో కొంత మెరుగైనటువంటి కొద్ది చోట్ల వచ్చినా కొద్ది చోట్ల అది సక్సెస్ కాలేదు. సో అట్లాంటి ఏదన్నా మానిటరింగ్ ఏంటంటే మనం స్టేట్మెంట్స్ ఇవ్వడం వల్ల అప్పటికప్పుడు ఆకస్మిక తగ్గిక ఏదన్నా ఒక కదలిక వస్తుంది అంతే తప్పితే తర్వాత మళ్ళీ తెలంగాణలో సామెత ఉన్నది, ఎప్పటి చెప్పగలి అన్నట్టుగా ఇంకా యథాతథ స్థితి కొనసాగుతుంటుంది. అనేక సందర్భాల్లో మనం చూసినాం ఈ ఆకస్మిక తనిఖీలు హాస్పిటల్స్లో కానీ, లేకపోతే నిన్న మొన్న కేటీఆర్ గారు రోడ్ల విషయంలో హైదరాబాద్లో చేస్తున్నాయి. ఇవన్నీ కూడా ఆ టెంపరీ ఒక పర్మనెంట్ సొల్యూషన్ కింద ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ ఫారెస్ట్రీకి ఒప్పజెప్పి దాన్ని ఒక పద్ధతి ప్రకారం చేసినట్టయితే ఉంటే ఇట్ విల్ బి మోర్ యూజ్ఫుల్. అది అందరం కలిసి చేయాల్సింది. దానికి ఇక్కడ ఎవరు అతిథులు కాదు, అందరూ ప్రజల సహకారం ఉండాలి. బై గవర్నమెంట్ కూడా ఒక ప్లాన్డ్ సిస్టమ్ ఉట్టిగా అధికారులకు చెప్పేసి ఆకస్మిక తనిఖీతో అయితే పని కాదు. ఇది గత అనుభవాల దృష్టి కూడా చెప్తున్నాం. గతంలో కూడా అన్ని ప్రభుత్వాలు ట్రై చేసి కూడా ఫెయిల్ అయినాయి. కాబట్టి దీన్ని ఇంకా కొద్దిగా ప్లాన్డ్గా చేసుకుంటే బాగుంటుందని మా అభిప్రాయం. రైట్. చర్చలో బీజేపీ నుంచి కృష్ణసాగర్ రావు గారు వచ్చారు. కృష్ణసాగర్ గారు, మీరు ఇట్లా చూస్తారు ఈ ఇష్యూని? ముఖ్యంగా ఈ హరితహారంలో అధికారులు, తర్వాత ప్రజాప్రతినిధులు అందరి యొక్క భాగస్వామి ఈ ప్రభుత్వానికి గిట్రాయి అన్నట్టు సీఎం అన్నారు. మొన్నటి ఇంతకుముందు జరిగినటువంటి రివ్యూలు అయితే నెక్స్ట్ ఇచ్చే టికెట్లు, తర్వాత అధికారులకు ప్రమోషన్లు కూడా ఈ హరితహారంకి సంబంధించి వాళ్ళ యొక్క పనితీరుని బట్టి ఇస్తామని కూడా ఇంతకుముందు జరిగినటువంటి రివ్యూలు అన్నారు. ఎట్లా చూస్తారు? అంటే ముఖ్యమంత్రి గారు అతిశయాలకి ప్రతీక, ఎక్స్ట్రీమ్ ఇష్యూస్ ఏదైతే ఉంటాయో వాటినే వారు హైలైట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఈ గ్రీన్ రెవల్యూషన్ కావాల్సిన అవసరం ఉన్నది, హరిత విప్లవమే రావాల్సిన అవసరం ఉన్నది. దాంట్లో వారు మాట్లాడే మాటల్లో కొన్నిటిని మనం యాక్సెప్ట్ చేసినా కూడా ప్రభుత్వం మొత్తం కూడా అదే పని చేసుకుంటూ కూర్చుంటే నడవదు కదా. ఇప్పుడు నాట్లు పడాల్సిన సమయం, వర్షాలు లేవు కరెక్ట్గా. ఇప్పుడు వర్షాలు పడాల్సిన టైంలో వర్షాలు పడలే, లేట్ మాన్సూన్ ఉన్నది. అక్కడ 2,099 కోట్లు రిలీజ్ చేసి 4,250 కోట్లు రిలీజ్ చేయాల్సిన దగ్గర అప్పు కరెక్ట్గా కట్టేది లేదు. 3వ విడత
4వ విడత 3వ విడత 2 కలిపి కడతా అన్నారు, అది మాట తప్పినరు. కాబట్టి హరితం అన్నది అంటే మరి పంటకు కూడా వర్తిస్తుంది కదా, నాట్లకు కూడా వర్తిస్తుంది కదా. ఇప్పుడు పంటలు లేకుండా మొత్తం ఎడారైపోయి తెలంగాణ ఉత్తగా మనం మొక్కలు నాటుకుంటా పోతా ఉంటే నడవదు కదా అది. సో కాబట్టి ఏంటంటే వారు ఎంతైతే దీని మీద ధ్యాస చూపిస్తూ ఉన్నారో చాలా మంచిది, దాన్ని మనం ఆహ్వానించాల్సిందే. కానీ మరి దానికంటే ఎక్కువ చూపించాల్సింది రైతుల మీద, వ్యవసాయం మీద కదా. మరి దాన్ని వారు ఎందుకు ప్రయారిటైజ్ చేసుకుంటున్నారో అర్థమైతలేదు. మరి ఇది చాలా ఇంత గుండెకి ఇంత దగ్గరగా అయినప్పుడు, హృదయానికి ఇంత దగ్గర అయినప్పుడు మరి మనుషుల్ని కూడా మీరు అంతే దగ్గరగా హృదయానికి చూసుకోవాలి కదా. మీరు మొక్కలు కష్టపడతాయని బాగా కష్టపడతా ఉన్నారు కేసీఆర్ గారు, సీఎం గారు. మరి అట్లాంటిదే మరి రైతులు కష్టపడతా ఉంటే చూసుకుంటే ఎట్లా కూర్చుంటున్నారో అర్థమైతలేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ తరఫున మేము కోరేది, మేము డిమాండ్ చేసేది ఈ 2099 కోట్లు ఏదైతే ఇచ్చినారో దాని బాకీ ఏదైతే ఉన్నదో మిగతాది అది కూడా ఇచ్చేయండి. లేకపోతే అక్కడ వడ్డీ వస్తలేదు, అక్కడ వడ్డీ కట్టే పరిస్థితి లేదు, అప్పులు కొత్తవి వస్తలేవు. కాబట్టి రైతులకి ఇన్పుట్ కాస్ట్ పెట్టుకునే పరిస్థితి ఈ రోజు లేకుండా లేకుండా కూర్చున్నారు. ఆకాశం వైపు చూసుకుంటా, సీఎం గారి వైపు చూసుకుంటా. ఇంకొక విడత కూడా అది కూడా కంప్లీట్ చేసేసేయండి, కట్టేసేయండి. ఇది చేయకుండా ఇప్పుడు ఏదో హరితహారం అని, హరితహారం మన ఒక్క దగ్గరనే అయితే లేదు, మొత్తం దేశంలో అన్ని రాష్ట్రాల్లో అయితే ఉన్నది. మీరు 250 కోట్లు అంటున్నారు, 5 సంవత్సరాలకి 500 కోట్లు 400 కోట్లు అని యూపీ వాళ్ళు అంటున్నారు. కాబట్టి ఇక్కడ ఏదో ప్రపంచంలో ఎవరు కూడా చేయని పని మనం చేస్తున్నామని మనం చెప్పుకున్నట్టు తప్పించి ఇక్కడ ఏం జరిగేది కొత్తగా. టీడీపీ నుంచి రజనీ గారు మీరు ఎట్లా చూస్తారు? నిజంగా కేసీఆర్ కనుక ఆకస్మిక తనిఖీలు చేసేట్లయితే అది స్వాగతించాల్సిందే. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఆ ప్రాంతానికి వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి అపరిష్కృత అన్నీ కూడా పరిష్కారం అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అలాంటిదే నిజంగా జరిగితే మాత్రం దాన్ని అందరం కూడా స్వాగతిస్తాం. జరుగుతుందా అనేది ఒక డౌట్. అయితే దాదాపు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ నిధులు దాదాపు 1500 కోట్ల నిధులు ఉన్నాయని వారే చెప్పినట్లు, హరితహారం కింద ఉన్నాయని చెప్పినట్లు మనం పత్రికలలో చూసాం. అంత పెద్ద ఎత్తున నిధులు కేంద్ర ప్రభుత్వం యావత్ దేశానికి విడుదల చేస్తుంది, మన రాష్ట్రానికి కూడా విడుదల చేసింది. కాబట్టి దానిలో భాగంగా ఈ పెద్ద ఎత్తున అంటే వాతావరణం కూడా అనుకూలంగా ఉంది కాబట్టి పెద్ద ఎత్తున చేయాలని ఒక సంకల్పంతో వెళ్తే అందరూ హర్షిస్తారు. అయితే ముఖ్యంగా మేము మా నియోజకవర్గము సూర్యాపేట నుండి మొదలుకుంటే హైదరాబాద్ వరకు వస్తున్న దారిలో నేను చాలా వాట్సాప్లలో కూడా చూశాను, కావాలంటే చూడొచ్చు. సాక్షాత్ ముఖ్యమంత్రి గారు పెట్టినటువంటి ప్లాంట్ ఈరోజు ఎండిపోయినటువంటి పరిస్థితి. అంటే అదొక మాన్మెంట్ లాగా ఉండాల్సినటువంటి అవసరం. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో నాయకుడు పెట్టినటువంటి మొక్కను కూడా ఈరోజు సంరక్షించే లేదనంటే ఏ రకంగా ఈరోజు బాధ్యతాయుతంగా ఉన్నారా, బాధ్యత రహితంగా ఉన్నారా అనేది మనకు అర్థమవుతుంది. నేను ఎందుకు ఈ విషయం మరీ చెప్పాలనుకుంటున్నా అంటే గుండ్రాంపల్లి నకరకల్ కాన్స్టిట్యున్సీకి వస్తుంది. నేను వెళ్ళినప్పుడు మాతో పాటు మేము దారిలో వెళ్తూ ఉంటే చూపించినటువంటి పరిస్థితి. నేను ఈ ప్రభుత్వాన్ని ఎవరికి మీరు కస్టోడియన్గా పెడుతున్నారు? ఒక బాధ్యత కలెక్టర్ల మీద మీరు నిర్దేశిస్తున్నారు, కలెక్టర్లు దీని బాధ్యత అంటారు, కలెక్టర్ల మీద మల్టిపుల్ టాస్క్ మీరే ఇస్తారు. ఏ రకంగా వాళ్ళు ఒక ప్రోగ్రామ్ కంప్లీట్ కాకముందే ఇంకో ప్రోగ్రామ్ అంటే ఒక కన్స్ట్రక్టివ్గా ఒకటి మీరు కమిటీ లాంటివి వేయండి. ఈ కమిటీలు ఈ బాధ్యత వహించాలా, ఆ జిల్లాలో ఉన్నటువంటి మంత్రుల, ఎమ్మెల్యేలా, లేకపోతే కింది స్థాయి జడ్పీటీసీలా, ఎంపీటీసీలా, వీళ్ళందరికీ ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి విధంగా. అంటే నేను గతంలో ఆఫీసర్గా ఉన్నప్పుడు, మున్సిపల్ కమిషనర్గా ఉన్నప్పుడు మేము అవి చేసాం. ఇప్పుడు కింది స్థాయి నుంచి అందరికి బాధ్యత లేదు అంటున్నారా? లేదు కదా, ఉన్నట్లయితే ఈ రకంగా ఉండదు. ఇంకోటి మేము అక్కడ చూసింది ఏంటంటే కొన్ని చోట్ల ఇప్పుడు జిఎంఆర్ రోడ్స్ ఉన్నాయండి, వాళ్ళకి ఎక్కడైతే నేషనల్ హైవే మీద మీరు పెట్టారో ఆ జిఎంఆర్ వాళ్ళకి బాధ్యత ఇవ్వండి కొంత. వాళ్ళు ఇచ్చినప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా ట్రీ గార్డ్స్ అవో తీసుకొని చేయడం. అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, నాట్ ఓన్లీ జిఎంఆర్, అక్కడ ఉన్నటువంటి లోకల్ ఆర్గనైజేషన్స్, కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఉంటాయి, ఎన్జిఓస్ కూడా ఉంటారు. అటువంటి వాటికి కూడా మీరు ఒక బాధ్యతను ఇచ్చినట్లయితే తప్పకుండా ఇస్తారు. అయితే ఇంకోటి మీకు ఇక్కడ చెప్పాల్సింది, దీన్ని చేసుకుంటూనే రాష్ట్ర ప్రభుత్వం దీనికి పైలట్ ప్రాజెక్ట్గా తీసుకున్నారా మరి మనకు అర్థం కావట్లేదు. దీన్ని చేస్తూనే రైతులు ఈరోజు తీవ్రంగా ఇబ్బందులలో ఉన్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితి మీద కూడా ఇదే రకంగా బ్యానర్ ఐటంలో గనక పత్రికలలో వచ్చుంటే రైతులు కొంతన్నా ఉపయోగపడేది. ఇప్పుడు కృష్ణసాగర్ గారు కానీ ఎవరు చెప్పినా కూడా మనం చెప్పాల్సింది ఏంటంటే, మీరు ఇవ్వాల్సిన రుణమాఫీ కింద ఇవ్వాల్సినటువంటి పూర్తి మొత్తం ఇవ్వకపోవడం వల్ల ఈరోజు బ్యాంకులు రుణాలు ఇవ్వట్లేవు రైతులకి. తర్వాత ఎరువులకు కానీ విత్తనాలు, అంటే ఈరోజు ఎందుకు అనుకూలంగా ఉంది వాతావరణం కూడా. కాస్త వాళ్ళు మీరు అన్నట్లు కొన్ని పంటలు వేసుకోవద్దని చెప్పారు. ప్రత్యామ్నాయ పంటలకైనా మీరు ఇప్పుడు పత్తి లాంటి పంటలు వేయొద్దని రాష్ట్ర ప్రభుత్వం చెప్పినప్పుడు ప్రత్యామ్నాయ పంటల కోసమైనా మీరు ఒక ఆలోచన చేసి వాళ్ళకి ఏ విధంగా మీరు అన్నట్టు
దీని ప్రయారిటీ కంటే ఇంకో ఇవ్వాలి అని మీరు అంటున్నారు కృష్ణ గారు చెప్పినట్టు. ఒక ఆయన మాట్లాడితే మళ్ళీ మీరు తీసుకుంటాను. రాకేష్ గారు, ఈరోజు అంటే ప్రపంచం మొత్తంలో తీసుకుంటే మన భారతదేశానికి వచ్చేసరికి చెట్లు చాలా తగ్గిపోయాయి. ఒక 34% ఉండాల్సిన ఫారెస్ట్ ఈరోజు 22%కి పడిపోయింది దేశం మొత్తంలో. 20 అంటే ఇప్పుడు ప్రజెంట్ నేను చెప్పేది 34% బిఫోర్ ఉండే. ఈ రోజు వచ్చినటువంటి డిఫారెస్టేషన్ తోటి మొత్తం కూడా ఫారెస్ట్ తగ్గిపోయి తెలంగాణ ప్రాంతానికి వస్తే 23% ఉండడం జరిగిందండి. కాబట్టి ఫారెస్ట్ని పెంచాలి. ఎందుకంటే రీసెంట్గా మనం సమ్మర్ సీజన్లో చూడడం జరిగింది. ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అని చెప్పి, గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అని చెప్పేసి వాటిని అన్నింటినీ చూసాం. కాబట్టి దీన్ని ఒక ఉద్యమంగా తీసుకొని మనం చెట్లను పెంచితేనే ప్రొటెక్షన్ జరుగుతుందని చెప్పేసి, అదేవిధంగా అడవి జంతువులు కూడా గ్రామాల్లోకి పంట పొలాల్లోకి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వాటిని అన్నింటినీ కూడా కాపాడాలంటే వనాలు పెంచితేనే జంతువులు కూడా బాగుంటాయన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఉద్యమ స్ఫూర్తితో తీసుకోవడం జరిగింది. ఇంకా రాజకీయ విమర్శలకు వస్తే చెట్లు వాళ్ళు ఏం ఆకాశంలో పెట్టట్లేదండి. ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో, మంత్రులు ఉన్నారో, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ కాన్స్టిట్యున్సీలో, వాళ్ళ ప్రాంతంలో ప్రజలకు దగ్గరగా ఉండి ప్రజల్ని కూడా చైతన్యవంతం చేస్తూ అదే రైతులతో కలిసి ఆ ఊళ్ళలో చెట్లు పెడుతున్నారు. ఒక స్కూల్లో చెట్టు పెట్టినట్టే వాళ్ళ కాన్స్టిట్యున్సీలో కాకుండా పక్క కాన్స్టిట్యున్సీకి పోయి అయితే ఏ ఎమ్మెల్యేనో ఏ మంత్రి అయితే అంటే ఎమ్మెల్యేలు అయితే చెట్లు పెట్టరు కదా. జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీలు కానీ అందరూ ప్రజలకు అవైలబుల్గా ఉన్నారు, రైతులకు అవైలబుల్గా ఉన్నారు. వాళ్ళకు వచ్చినటువంటి సాధక బాధకాలన్నీ పరిష్కరిస్తూనే అదే కాన్స్టిట్యున్సీలో ఉండి ఏదైతే హరితహారం ప్రోగ్రాంలో పాల్గొంటున్నారు. కాబట్టి బీజేపీ నాయకులు ఏదైతే బాధపడుతున్నారో, అసలు నాయకులు ఎవరిని అంటే ఎక్కడ ఉండాలో అక్కడ లేరు అంటే వాళ్ళంతా కూడా గ్రామాల్లో ఉండి ఈరోజు హరితహారం ప్రోగ్రాంలో పాల్గొంటున్నారు. ఒకటి. నెక్స్ట్ వచ్చేసి బీజేపీ పార్టీ ఎంతసేపు అంటే రాజకీయ విమర్శలు చేసేటప్పుడు వాళ్ళు కూడా ఎంతవరకు అవైలబుల్ ఉంటున్నారు అనేది చూసుకోవాలి. ఎందుకంటే దేశం మొత్తానికి తిరగడానికి టైం ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు ఇంతవరకు తెలంగాణకు రాలేదని కూడా మేము చాలాసార్లు చెప్పాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం. మన రమ్మను కూడా ఆహ్వానించి వచ్చాం. మరి వస్తారా రారా అనేది వాళ్ళు తెలుసుకోవాలి. కాబట్టి మేము అనేది ఏంటంటే బీజేపీ పార్టీ ఏదైతే ప్రజల గురించి బాధపడుతుందో ఆ ప్రజల గురించి బాధపడుతున్నప్పుడు వాళ్ళ నాయకులు ఏమేమి దేశం మొత్తంలో ఏమేమి కామెంట్ చేస్తారో అవి కూడా గమనించాలి. అంటే ఇప్పుడు దేశం బాగుండాలని హరితహారం లాంటి ప్రోగ్రాం తీసుకొని రైతులు బాగుండాలని చెప్పేసి వాళ్ళకి రుణమాఫీ ఏ విధంగా చేస్తాం కూడా చెప్పడం జరిగింది. అదే విధంగా మేము రుణమాఫీ చేస్తూ ముందుకు పోతున్నాం. అంతే తప్పితే మేము ఒకటి చెప్పి ఇంకోటి చేయట్లేదు. కాబట్టి మేము ఒకటే అంటున్నాం, కేంద్రం చేయాల్సిన అన్ని బాధ్యతలు విధులు నిర్వహిస్తూ ఏమన్నా కామెంట్ చేస్తే తప్పకుండా ఆహ్వానిస్తాం. కానీ ఎంతసేపు అంటే దేశం మొత్తంలో ఏ విధంగా గగ్గోలు సృష్టించాలని చెప్పేసి ప్రణాళిక రూపొందించుకుంటూ రాష్ట్రంలో చేస్తున్న, ఎందుకంటే వాళ్ళ అర్బన్ కాన్సన్ట్రేటెడ్ పార్టీ కొంతవరకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన తెలంగాణ ప్రాంతంలో మొన్న జిహెచ్ఎంసీ ఎలక్షన్లో అది కూడా లేదు. కాబట్టి తప్పకుండా వాళ్ళు విమర్శలే చేయగలుగుతారు కాబట్టి సూచనలు ఏం చేయగలరని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు రాకేష్ యువనాయకుడు కాబట్టి వారన్నా అట్లీస్ట్ యథార్థాలు తెలుసుకొని మాట్లాడాలి, వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి. తెలియకపోతే తెలుసుకోవాలి. ఇప్పుడు ఇన్పుట్ సబ్సిడీ 781 కోట్లు ఇచ్చిండ్రు, ఇచ్చి 4 నెలలు అయింది, ఇప్పటిదాకా రైతులకు అవి చేరలేదు. తర్వాత కరువు నష్టం ఏదైతే ఉన్నదో దానికోసం కూడా 790 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది, దాన్ని ఇప్పటిదాకా రైతుల దాకా తీసుకపోలేదు. ఉపకార వేతనాల కోసం ఎంజీ ఏదైతే మహాత్మా గాంధీ పథకం ఉన్నదో ఆ పథకం కింద 100 నుంచి 150 రోజులు చేస్తూ ఆ వేతనాలు ఇవ్వడం జరిగింది. ఆ వేతనాలు ఇప్పటిదాకా కూడా వాళ్ళకి ఇవ్వలేదు, కూలీలకి, రైతు కూలీలకి. కాబట్టి అది ఇవ్వలేదు కదా, సరిగా వీళ్ళు ఎవరైనా నష్టపరిహారం ఇచ్చిన కరువు కంటే అది లేదు, బోనస్ ఏమని ఇచ్చిండ్రా ఇప్పటిదాకంటే అది లేదు. కాబట్టి ఈ రోజు హరితహారం చుట్టూ దాన్ని ఒక ప్రచారహారం చేసుకొని తిప్పుడు తప్పించి ఇప్పుడు హరితహారం ఎప్పుడు రిజల్ట్స్ ఇస్తుందని రాకేష్ గారికి తెలియదా? అది ఇప్పుడు ఇస్తుందా? అంటే ఇమీడియట్ రిజల్ట్స్ ఏమైనా వస్తాయి దాంతో? మాట్లాడారు కదా, ఇప్పుడు ఇమీడియట్ రిజల్ట్స్ వచ్చే వాటి మీద మీరు ఫోకస్ పక్కకి పెట్టి ఇప్పుడు అదే ఏదైతే ఆకస్మిక తనిఖీలు ఉన్నాయో ప్రాజెక్టుల మీద తనిఖీలు చేయండి. ప్రాజెక్టులు అవుతున్నాయా లేదా? మీరు ఆ ఇల్లు కట్టే దాని మీద ఇల్లు కడతా అంటారు కదా, 2 లక్షలు అవసరం లేదు అంటారు మీరు. నేను అది నెంబర్ 1 అది మెయింటెనెన్స్ వర్క్ సార్. మీరు ఇంటి ముందు గార్డెన్ ఎట్లయితే కట్ చేసుకుంటారో, మొక్కలు పెంచుకుంటారో అది మెయింటెనెన్స్, అది చేయాల్సిందే. మీరు అంటే చేయట్లేదు కదా, అది చేయాల్సిందే. 60 సంవత్సరాలుగా ప్రభుత్వాలు కదా, ఇప్పుడు చేస్తారు కదా, దాన్ని ఆహ్వానిస్తున్నాం. కానీ అదే మొదలంటే ఎట్లా? దాంతో తిండి రాదు కదా, రైతు కడుపు నిండదు కదా, దాంతో రైతు ఆత్మహత్యలు ఆగాయి కదా, రైతు పంటలు పండాయి కదా. మహారాష్ట్రలో ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం ఆవేశపడకండి. నేనేమంటా ఉన్నా అంటే ఇప్పుడు హరితహారాన్ని మేము ఒకవైపు ఆహ్వానిస్తూనే అది ట్రివియల్ పని,
అది మీ పారలల్ గా చేయాల్సిన పని. దాన్నే ప్రథమంగా దానికి శాశ్వత పరిష్కారం దానికి ఏమిటి? ఇమీడియట్ గా ఉపశమనాలు లేకుండా రైతులు కష్టపడతా ఉంటే నేను అదే అడుగుతున్నా అండి, రైతులకి కడుపు నిండుతుందా మీ హరితహారంతో? నేను అడిగిన దానికి ప్రశ్నలు చెప్పానండి. ఒకటే నిమిషం, ఒకటే ప్రశ్న అడుగుతున్నా సంగప్ప గారు. రుణమాఫీ మా హామీ కాదు, కేంద్ర ప్రభుత్వం హామీ కాదు. అయినా కూడా 3 నుంచి 3.5% కి మేము FRBM ని సవరించి ఇచ్చాము. ఇచ్చినాకైతే ఆ పైసలు మీరు తీసుకున్న వాళ్ళు మీరు కట్టాలి కదా. మరి ఇవన్నీ చెప్పండి, అయ్యప్పకుండా ఉత్తగా రాజకీయాలు ముచ్చట్లు చెప్తే ఎట్లా కేంద్రం అని. ఒకటండి, ఇప్పుడు కృష్ణసాగర్ గారు విమర్శలు చాలా బాగా చేస్తున్నారు, కానీ మేము అనేది ఏంటంటే ఈరోజు దేశం మొత్తంలో ఏదైతే రైతుకు ఏ విధంగా ఇది ఉపయోగపడుతుంది అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు రైతు అంటే ఎప్పుడైతే చెట్లు పెరుగుతాయో అప్పుడే సబ్ సర్ఫేస్ రన్ ఆఫ్ పెరగడం జరుగుతుంది. సర్ఫేస్ రన్ ఆఫ్ తగ్గి ఈరోజు సర్ఫేస్ రన్ ఆఫ్ తగ్గి గ్రౌండ్ వాటర్ డిక్రీజ్ అయిపోయింది. కాబట్టి సర్ఫేస్ రన్ ఆఫ్ పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా వాటర్ అంతా కూడా సీలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ సర్ఫేస్ రన్ ఆఫ్ తగ్గించి సబ్ సర్ఫేస్ రన్ ఆఫ్ అన్న మీరు అడిగినప్పుడు మీరు చెప్పినప్పుడు మేము కూడా ఉన్నాం. అంటే ఇప్పుడు ఇమీడియట్ గా మరి విదేశీ పర్యటన చేస్తున్న మోడీ గారు ఇంతవరకు విదేశీ విధానం భారతదేశ విదేశీ విధానం మారిందా కరెక్టా ఉందని చెప్పడం లేదు. సబ్జెక్ట్ కాదు నేను అంటున్నాను, ప్రశ్నకు ప్రతిపక్ష కాదు మేము అనేది ఏంటంటే మీరు అంటున్నప్పుడు రుణమాఫీ ఎందుకు ఇస్తారో చెప్పండి. ఎందుకు ఇవ్వట్లేదండి? మీకు కనిపించకపోతే దానికి మేమేం చేయలేము. రుణమాఫీ ఆల్రెడీ హరితహారం గురించి మాట్లాడితే మేమేమో విదేశీ విధానం మాట్లాడద్దు, మేము ఏదైనా మాట్లాడగానే మీరు ఇంకో టాపిక్ తీసుకుంటే హరితహారం కరెక్టా రాంగా అని చెప్పేసి ప్రశ్నించడం జరిగింది. అదొకటి ఎట్లా ప్రొటెక్ట్ చేయాలో దానికి కంపెనీలు ఏవైతే ఉన్నాయో 1500 కోట్లతోటి వాళ్ళు ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి బాధ్యతలు ఇవ్వడం జరుగుతుంది. ఎమ్మెల్యే స్థానిక నాయకులు కావచ్చు, లేకపోతే స్థానిక అధికారులు కావచ్చు. మిగతా పనులతో పాటు ఒకటే పని ఎవరికి అప్పచెప్పారండి, అన్ని పనులతో పాటు హరితహారాన్ని కూడా సక్సెస్ఫుల్ గా చేయాలి, లేకపోతే రాబోయే సీజనల్ ఎఫెక్ట్ మనం ఫేస్ చేస్తాం. ఒకటి అంటే హరితహారం విషయంలో అసలు ఎవరికి అభ్యంతరం లేదు, ఎవరు కూడా అందరూ కూడా స్వాగతించాల్సిందే. దానికి భారతీయ జనతా పార్టీ లేకపోతే పార్టీలకు అతీతంగానే అందరం దాన్ని ఆహ్వానిస్తున్నాం. కృష్ణసాగర్ గారు అన్నా లేకపోతే మేడం అన్నా కూడా మనం కూడా అందరం రాజేష్ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే రైట్ నౌ మీరు ప్యారలర్ వర్క్ అని ఇప్పుడు మీరు హరితహారాన్ని కంటిన్యూ చేయండి, దాంట్లో అందరి సహకారం తీసుకోండి. దానికి నేను ఇందాక చెప్పినట్టుగా ఒక ప్లాన్డ్గా దాన్ని ప్రొటెక్షన్ ముఖ్యమంత్రి గారు పెట్టిన దానికే ఎండిపోయింది అనేటువంటి పరిస్థితి రావద్దు. సో దాన్ని ఆ ప్రికాషన్స్ తీసుకుంటూనే ఇప్పుడు నేను ప్రభుత్వానికి డైరెక్ట్గా అప్పీల్ చేస్తున్నా. ఒక ప్రతిపక్షంగా లేకపోతే ఉద్యమాల నుంచి వచ్చి ప్రజలకు తెలంగాణ ప్రజలకు మంచి జరగాలని పాలిటిక్స్కి వచ్చిన వ్యక్తిగా నేను మేము ఒక అప్పీల్ చేస్తున్నాం. ఇవాళ మీ లెక్కల ప్రకారం విడుదలైనటువంటి జీవోలు అయితే ఇచ్చినారు, కానీ పైసలు రైతుల ఖాతాలలోకి వెళ్ళలేదు. ఇది రుణమాఫీ నుంచి మీ లెక్కల ప్రకారమే 8500 కోట్ల డ్యూ ఉంది. నేనేమంటున్నానంటే ఇమ్మీడియట్లీ మిగతా అన్ని ఆపేసి ఏది అక్కడ 900 కోట్లు ఇక్కడ 900 కోట్లు ఇవి ఆపేసి రైతులకు సంబంధించినటువంటి 8500 కోట్లు విడుదల చేస్తే నోటీస్ వస్తే ఇమ్మీడియట్గా దే కెన్ అప్రోచ్ టు ది బ్యాంక్స్. ఇప్పుడు పంటలు వేసుకుని గింజలు వేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఆ బ్యాంకుల నుంచి ఇంతో అంత వస్తే వాళ్ళకు అంటే మనం ఆశిస్తున్నాం 2 నెలల నుంచి కరువు ఉంది, ఈ కరువు కారణంగా ఇబ్బంది కడప మారుతుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని యుద్ధ ప్రాతిపదికన 8500 కోట్లను విడుదల చేయించడానికి రాజేష్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఈ వేదిక నుంచి వారికి అప్పచెప్తున్నాం. అంటే నేను దయచేసి నా దగ్గర ఉన్నటువంటిది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మధ్యలో పెట్టింది ముఖం చూపించి ఇది చూడండి మీరు. కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు సాక్షాత్ ముఖ్యమంత్రి గారు పాతినటువంటి రక్షణ లేకపోతే మార్కెట్ యార్డ్ దగ్గర నాటినారు. ఎక్కడ పెట్టండి, అది కూడా హైదరాబాద్ రోడ్ లో మధ్యలో. మీరు ఒకటి గమనించాలి, అది మీరు తెచ్చింది పక్క కరెక్ట్ అనుకుంటున్నారు మీరు. ఇప్పటి వరకు నాకు తెలిసి సీఎం ఎక్కడ డివైడర్ మధ్యలో పెట్టండి. ఇక్కడ కాకపోతే మీరు ముఖ్యమంత్రి గారు సాక్షాత్ ముఖ్యమంత్రి గారు పెట్టింది అవును అంటే నేనంటున్నా కాదా
ఈ రకంగా హరితహారం ఉందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. సీఎం నాటిన మొక్క అని చెప్పారు. మరి ఇది రోడ్ డివైడర్ మధ్యలో పెట్టేసి దాన్ని ఏదో ఫోటో తీసి డివైడర్ మధ్య రోడ్డు మీద నాటలేదు. మొక్క ఎక్కడి నుండి వచ్చింది ఏంటి అనేది మీరు ఒకసారి ఆలోచించారా? నేనైతే చెప్తున్నానండి, నేను సూర్యాపేట నుండి అక్కడక్కడ మొక్కలు హైదరాబాద్ ఎండిపోయాయని చెప్పండి. మీరు అది ఆ మొక్కలు 80% మొక్కలు ఎండిపోయి ఉన్నాయి. అట్లా ఎండిపోయిన వాటికి ఒక మీరు మీకు ఏంటి అట్లా రెస్పాన్సిబిలిటీ? కనిపిస్తే ఇప్పుడు హరితహారాన్ని ఒక దాన్ని ముందు పెట్టుకొని అదే మొత్తం రాష్ట్రాన్ని అంతా కూడా అభివృద్ధి చేయడానికి అదే ముందు భాగంలో ఉంది, అదే ప్రథమ భాగం అనే విధంగా మీ మీరు పార్టీ నాయకులు కూడా చేపడుతుంది కదా పక్క రాష్ట్రంలో మా పార్టీ మొత్తం మీరు అని చెప్పేసి అది కూడా వద్దా? అంటే మీ పార్టీ అధ్యక్షుడు అక్కడే కదా మరి. రంగప్ప గారు, ఈ రోజు రుణమాఫీ గురించి మనం మాట్లాడుకుంటే అక్కడ బ్రహ్మాండంగా జరిగిపోయిందా? ఇంకే అక్కడ బ్రహ్మాండంగా జరిగిపోయింది. రాకేష్ గారు, ఫైనల్ వాళ్ళు 1,50,000 ఇచ్చారు. మీరు ఎందుకు ఈ రోజు ₹1,00,000 కూడా మొక్కలు ఎండిపోతున్నా సీఎం గారు నాటింది ఎండిపోయింది అంటారు. మరి దానికి అదైతే కొద్దిగా మాకు తెలిసిన ఆ సోషల్ మీడియాలో ఏదైతే సర్క్యులేట్ అవుతుందో అదంతా కూడా మీరు డివైడర్ మధ్యలో కాదు మేడం, మీ క్లారిటీ సార్. డివైడర్ మధ్యలో ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారు మొక్క నాటలేదు. మీరు తప్పేదే చెప్తున్నా, నేను కరెక్ట్ నేను చెప్తున్నాను లేదు మేడం. అనుకోవాలా? కేటీఆర్ గారు పెట్టేది ఎక్కడ కాన్ఫరెన్స్ అయితే అవి పెడుతున్నారు తప్పితే విత్ ఫోటోస్ తో పెడుతున్నారు తప్పితే మీ లెక్క ఏదో ముఖ్యమంత్రి గారు అక్కడ డివైడర్ మధ్యలో పెట్టేటప్పుడు మీరు ఫోటో తీసుకొచ్చి మళ్ళీ ఈ ఫోటోని పెట్టుంటే మీరు చెప్పింది కరెక్టే అంటాం. లేదు సార్, బోర్డు పెడతారా సార్ ఎవరన్నా? మీరు భలే ఉన్నారు. ఎక్కడ కూడా అట్లా బోర్డు కట్టిలేదు పెట్టలేదు. ఎక్కడికైనా మేము తెలుసుకునే చెప్తున్నాం మేడం, మీకు తెలియదని చెప్తున్నాం. మార్కెట్ లో మొక్క నాటారు మొన్న సీఎం. దానికి సంబంధించి ఇప్పుడే నేను ఇన్ఫర్మేషన్ తెప్పించుకున్నా. టీ గార్డు కూడా పెట్టారు. మొక్క అయితే బాగుంది. నాకు తెలియదు. మీరేదో రోడ్డు మీద మొక్క అయితే నాటారు సీఎం ఇప్పటిదాకా. దేనికి కూడా ఓవరాల్ ఇప్పుడు ఓవరాల్ గా సంరక్షణ నిన్న సీఎం మాట్లాడింది కూడా సంరక్షణ విషయం మాట్లాడారు. సంరక్షణ విషయంలో కేవలం ఆకస్మిక తనిఖీలు సరిపోవు, దానికి ఒక యోజన చేయమంటున్నాం, దానికి ఒక ప్లానింగ్ చేయమంటున్నాం. గతంలో జానారెడ్డి గారు మినిస్టర్ ఉన్నప్పుడు వనమిత్ర పెట్టినారు. ఇప్పుడు అట్లే పెట్టి ఉపాధి కల్పించినట్టు యువతకు ఉపాధి కల్పించినట్టయితే అట్లాంటిది ఏమైనా ఏర్పాటు చేయండి. ఏదైతే దానికి అన్ని సంరక్షణ చర్యలు తీసుకోవడానికి ఆచారం ఏరియాలో ఏదైతే ఇండస్ట్రియల్ ఏరియా ఉందో వాళ్ళకి టీ గార్డ్స్ మొత్తం కూడా ఆర్డర్ ఇచ్చేసి బయట నుంచి కాదు మన ఇండస్ట్రీ వాళ్ళకి ఎంకరేజ్మెంట్ గా వాటన్నిటి కూడా తీసుకోవడం జరుగుతుంది. వాటన్నిటి సప్లై ఒకటేంటంటే ఇట్లా సంరక్షణ కోసము యూనిట్ వైజ్ అంటే మైక్రో ప్లానింగ్ చేయండి. అంటే ఇప్పుడు ఏం చేసినా మైక్రో ప్లానింగ్ తోటి చేయడం జరుగుతుంది. నిన్న ఇరిగేషన్ ప్రాజెక్టులు చూసిర్రు. కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చిన నిధుల విషయంలో ఇంకా రాష్ట్రం తర్వాత కేంద్రం మధ్య ఇంకా ఈ ఆరోపణ ప్రత్యారోపణ కొనసాగుతున్నాయి. అమిత్ షా జాతీయ అధ్యక్షుడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వచ్చి సూర్యాపేటలో 90,000 కోట్లు ఇచ్చాము తెలంగాణకి 2 ఏళ్ళని చెప్పారు. నిన్న లోక్సభలో ఎంపీ గుత్తా సుఖమేందర్ రెడ్డి అడిగినటువంటి ప్రశ్నకి కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి 40,000 కోట్లు ఇచ్చామని చెప్పారు. దానిపైన ఇష్యూ నడుస్తుంది. ఏం రాకేష్ గారు, 40,000 కోట్లు మీరేం 40,000 కోట్లు అన్నారు, నిజ వాళ్ళు 90,000 కోట్లు అన్నారు. మరి నిన్నట్లే లెక్క అట్లా తెలియదు. ఏంది కరెక్ట్? మరి ఇప్పుడు ఏది కానీ ఫైనల్గా భారతదేశ డెమోక్రసీలో పార్లమెంట్ ఫైనల్ కాబట్టి పార్టీ అధ్యక్షులుగా వాళ్ళు ఏం డిక్లేర్ చేసినా కానీ పార్లమెంటులో ఏవైతే క్యాల్కులేషన్స్ ఇచ్చారో వాటినే కౌంటర్లోకి తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు అంటే దేశ ఆర్థిక శాఖ మంత్రి ఇచ్చినటువంటి నివేదికను మనం బేస్ చేసుకొని మాట్లాడగలుగుతాం తప్పితే ఒక పార్టీ అధ్యక్షుడు ఆయన అంటే ఈజ్ నాట్ ఏ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఎనీ స్టేట్ ఆర్ ఎనీ అంటే ఓన్లీ వాళ్ళ పార్టీకి రిప్రజెంటేటివ్ కాబట్టి ఆయన వేగ్గా ఒక కౌంట్ చెప్పిందని మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏదైతే వాళ్ళు చెప్పినటువంటి లెక్క ఉన్నదో తప్పు అని చెప్పేసి నిన్న పార్లమెంట్లో ఇచ్చిన సమాధానంతో తేలిపోయింది. దాంతో ప్రజలకు నిజాలు ఏందనేది సుస్పష్టమైన అని చెప్పేసి మేము చెప్తున్నాం. కృష్ణసాగర్ గారు 40,000 కోట్లు కంపల్సరీ ఆ విధంగా రావడం జరిగింది. అందుకే మనకు స్పెషల్ అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు 14వ ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ ప్రకారం 10% పెంచి 42% ఎప్పుడైతే రాష్ట్ర వాటాకి ఇంక్రీజ్ చేశారో ఆ వాటాకి ఎంత వచ్చింది అన్నదాన్ని వారు 45,000 crores అన్నది వారు నిన్న చెప్పడం జరిగింది. అది ఏంటంటే రాష్ట్ర వాటాకి చెందిన ఫండ్స్ ఇవి. అయితే వారు చెప్పింది, అమిత్ షా గారు చెప్పింది, మా నాయకుడు చెప్పింది ఏంటి అంటే 90,000 కోట్ల సహాయ సహకారాలు తెలంగాణకి అందజేయడం జరిగింది నిధుల ద్వారా. అంటే గవర్నమెంట్ సెంట్రిక్ ఫండ్స్ ఏదైతే ఉంటాయో, ఏదైతే కార్పొరేషన్స్ లో ఉంటాయో ఆ కార్పొరేషన్స్ నుంచి వచ్చిన సహాయ సహకారాలు ఈ రాష్ట్రానికి నేను ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కింద 25,000 కోట్లు ఇవ్వడం జరిగింది. తర్వాత పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ 28,000 కోట్లు ఇవ్వడం జరిగింది. లెక్క ఉన్నది మా దగ్గర.
అది లోనా కోట్లు ఒక నిమిషం. అది లోనా గవర్నమెంట్ ఫండింగ్ అంటే వన్ మినిట్ అండి కాదు. ఇప్పుడు మీరు అంటున్న దానికి నేను ఒకటే అడుగుతున్నా, ఏదైతే మీరు ఎలక్ట్రిసిటీ గురించి మాట్లాడిందో అది ఫేవర్ చేశారా స్టేట్ కు, లేకపోతే లోన్ ఇచ్చారా? లోన్ ఇచ్చారా లేకపోతే అంటే మేము లోన్ కట్టద్దా? ఇప్పుడు బ్యాంక్ నుంచి లోన్ కూడా మాఫీకి మీరు కాదు కదండి. నేను అడిగిందానికి మీరే చేస్తే మీరు చెప్పొచ్చు. ఒకటి సార్ మీరు అన్నారు కదా గ్రాంటా, మీరు కూడా గ్రాంటా లోనా? ఇప్పుడు గ్రాంట్ ఆయన స్పెసిఫికేషన్స్ ఇచ్చిన లోన్ ఇచ్చిందని కూడా మీరు గ్రాంట్ కింద కవర్ చేస్తాం ఎట్లా సార్? అంతే కదా, బాగా నిధులు ఇచ్చారు నిధులు కాదు సార్. ఇప్పుడు నిధులు ఇవ్వడం ఎందుకు అడ్డపడతారు? చెప్పండి సార్, అర్థవంతమైన చర్చ చేద్దాం. రైట్ చెప్పండి సార్. నేనేమంటున్నా, అమిత్ షా గారు ఏమన్నా బ్రేకప్ ఇచ్చిండ్రా? లోన్లు ఎన్ని ఇచ్చిండ్రు, గ్రాంట్లు ఎన్ని ఇచ్చిండ్రు, మీకు ఫండ్స్ మీ పన్ను రేట్లతో మీకు వాపసు వచ్చినాయి, ఇవన్నీ చెప్పలే కదా. ఆయన అన్నది ఏంది, 90,000 కోట్ల సహాయ సహకార నిధి మీకు ఇచ్చినాం అన్నాం. అంటే ఎప్పుడైనా అప్పిచ్చాడు, ఎవడన్నా అప్పిస్తే సహాయం చేసినట్టు కాదా? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అందరికైతే ఇవ్వదు కదా, ఆ పర్టికులర్ హెడర్స్ కింద మీకు 48,000 కోట్లు పవర్ కి ఇచ్చిండ్రు. ఈ రోజు మొత్తం 300 చెప్పుకొని తిరుగుతారు కదా పవర్ 24. ఒక నిమిషం ఆగండి రాకేష్ గారు, తొందరపడకండి. రాష్ట్ర ప్రభుత్వాలు అప్పులు కట్టింది ఎప్పుడన్నా చూపెట్టమనండి. అప్పులు కట్టవు, అడ్జస్ట్మెంట్లు చేసుకుంటాయి. అప్పులు ఎప్పుడు కూడా రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వాల కార్పొరేషన్ కట్టాయి, అవి వాళ్ళు అడ్జస్ట్ చేసుకుంటారు. రెవెన్యూ ఏదైతే వాళ్ళకి వచ్చే వాటాలు ఉంటాయో ఆ వాటాలు నిమిషం సార్ 53,000 కోట్లు జస్ట్ రహదారుల కోసం రిలీజ్ చేయడం జరిగింది, జస్ట్ తెలంగాణ రహదారుల కోసం. కాబట్టి అది సెంట్రల్ గవర్నమెంట్ స్పెండ్ చేస్తుంది, కానీ అది తెలంగాణకు వచ్చినట్ట లేకపోతే ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు అంటే కాదు. తెలంగాణలో రహదారులు కడితే అది ఇప్పుడు రాకేష్ చెప్పిన దాని ప్రకారం కాలిఫోర్నియాకి పోయినట్ట. ఎట్లా సార్ మీరు అట్లా మాట్లాడతారు? ఓన్లీ ఇన్కమ్ ట్యాక్స్ ఏవైతే కస్టమ్స్ ట్యాక్స్ వచ్చినాయి తీసుకుంటారా? చెప్పండి. సాంగప్ప గారు ఒక్క నిమిషం. మోడల్ స్కూల్స్ ఓపెన్ దేశం మొత్తంలో ప్రజలకు అర్థం కావాలి కదా. నిమిషం ఆగండి రాకేష్. రాజ్యాంగబద్ధంగా వచ్చే నిధులు అయితే ఉంటాయో అవి ఎట్లా వస్తాయి? అవి 45,000 కోట్లు ఈ రోజు లెక్క చెప్పింది. 90,000 కోట్లు ఎక్స్ట్రా మీకు ఇచ్చినాం మేము అంటున్నాం, పని చేసినాం. మేము అనేది ఏంటంటే లోనుకు గ్రాంట్కు ఇక్కడ అందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్ గా పనిచేసి వచ్చారు కాబట్టి దానిలో డిఫరెన్స్ తెలవాలి. మీరు కాదన్నా చేసిన కాబట్టి మేము అందరం ముగ్గురం చేసినాం అట్లాంటి. అది కాదు, నేను అనేది ఏంటంటే ఒకటి నెక్స్ట్ వచ్చేసి లోన్ ఇస్తే లోన్ కాదంటే అందరికి ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళందరికి లోన్ ఇస్తారు. పవర్ గురించి వచ్చినప్పుడు సెంట్రల్ పూల్ నుంచి మేము కొనుక్కుంటున్నాం, సెంట్రల్ మాకేం ఫ్రీగా ఇవ్వట్లేదు. 780 మెగావాట్స్ మాత్రమే కేంద్రం సప్లై చేస్తుంది, మిగతా అంతా కూడా మేము సెంట్రల్ పూల్ నుంచి కొనుక్కుంటున్నాం. ఒకటి నెక్స్ట్ వచ్చేసి ఇంతకుముందు అన్నట్టు ఏదైతే మోడల్ స్కూల్స్ అని పెట్టడం జరిగింది, మోడల్ స్కూల్స్ కు మొత్తం కూడా వాటిని కట్ ఆఫ్ చేయడం జరిగింది. నాట్ ఓన్లీ తెలంగాణ అంటున్నాం, ఏదైతే 42% పెరిగిందని చెప్తున్నారో ఆ 42% పెంచిన దాంతో 90,000 కోట్లు ఏవైతే అంటున్నారో ఇంకా మాకు 90,000 కోట్లు కట్ ఆఫ్ కూడా అయినాయి. దానిలో కేంద్రం ఏడీసీ కేటగిరీ వైజ్ గా ఏదైతే ప్లానింగ్ కమిషన్ డివైడ్ చేసిందో ఆ డివైడ్ చేసిన దాంట్లో మా రాష్ట్రానికి రావాల్సిన నిధులు కూడా కట్ ఆఫ్ అయినాయి. మరి ఏదైతే 32 నుంచి 42 పెరిగినప్పుడు ఇంతకుముందు నిధులతో కూడా మనం కంపేర్ చేస్తాం రెడీ. మీరు ఎట్లా చూస్తారు కేంద్ర రాష్ట్రానికి సంబంధించి నిధుల విషయంలో? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి కేంద్రానికి సంబంధించినటువంటి సహకారం ఏదైతే యాజ్ పర్ ది కాన్స్టిట్యూషన్ రావాల్సిన నిధులు ఏవైతున్నాయో అవి రావాల్సిందే. అపార్ట్ ఫ్రమ్ దాట్ మీరు ఫేవర్ ఎంత చేస్తున్నారు అనేటువంటిది ఇలా కంపారిజన్ బిట్వీన్ ద ఏపీ అండ్ ద తెలంగాణ ఉన్నది. ఆ జంక్షన్ కి వచ్చినప్పుడు తెలంగాణకి ఇవ్వలేదు, ఆ జంక్షన్ కి వచ్చినప్పుడు ఏపీతో కన్సిడర్ చేసినప్పుడు మనకు తక్కువ వస్తున్నాయి అనేటువంటి అసంతృప్తి పార్టీలలో ఉంది, భారతీయ జనతా పార్టీలో ఉంది, లేకపోతే కాంగ్రెస్ లో ఉంది, ప్రజలలో కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా దీనికోసం అప్పీల్ చేసి ఫెయిల్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి తెలంగాణ ప్రజల పక్షాన మాట్లాడదాం. తెలంగాణ ప్రజల పక్షాన మాట్లాడినప్పుడు ఇక్కడ కొంత సవితిపల్లి తల్లి ప్రేమ చూపిస్తున్నారనేటువంటి ఆరోపణ ఉన్నది, అది నిజము. ఇవాళ నిన్న వచ్చినటువంటి కోర్టు సంబంధించినటువంటి హైకోర్టు విభజనకు సంబంధించినటువంటి కేంద్రం వ్యవహరిస్తున్న తీరు కూడా ఇవాళ రెండు అంటే చాట్ల తావుడు పోచి కుక్కల పంచాయతీ పెట్టినటువంటి కథ ఇలా కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. అది చేయకుండా రాష్ట్రానికి రావాల్సిన ఇప్పుడు సాగర్ అని చెప్పినట్టుగా ఏదైతే రాజ్యాంగబద్ధంగా లేకపోతే అలొకేషన్ ప్రకారం వచ్చినాయి అపార్ట్ ఫ్రమ్ దాట్ ఏదైతే ఇస్తున్నారో ఇట్ ఇస్ ఆల్వేస్ ద కంపారిజన్ బిట్వీన్ ద ఏపీ అండ్ తెలంగాణ జరుగుతుంది. దాంట్లో తెలంగాణకు అన్యాయం జరుగుతుంది అనేటువంటి భావన ఉన్నది. దాన్ని సరిచేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. రజనీ గారు ఇప్పుడు వెంకటస్వామి అన్న గారికి ఈజీగా మాట్లాడడం వచ్చు కాబట్టి ఇప్పుడు రెండు రాష్ట్రాలను కంపేర్ చేయాల్సినటువంటి
అవసరం ఇప్పుడు ఉందా అని తెలంగాణ ఎందుకు లేదమ్మా, ఎందుకు ఉండదు? తెలంగాణ కోసం రెండు రాజ్యాల మీరు అట్లా అన్యాయం జరిగింది తెలంగాణకు, కేంద్రం ఆదుకుంటున్నది ఆంధ్రప్రదేశ్ ను. అన్యాయం జరిగింది తెలంగాణకు, ఆదుకుంటున్నది ఆంధ్రప్రదేశ్. మాట్లాడింటే మనం మాట్లాడాం. నేను అనేది ఏంటంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వాట నిన్న అమిత్ షా చెప్పింది ఒకటి, నిన్న పార్లమెంట్ లో చెప్పింది ఒకటి. ఆ కంపారిజన్ గురించి మనం మాట్లాడుతున్నాం తప్ప ఇప్పుడు ఏదో ఆంధ్రప్రదేశ్ కి తెలంగాణకి ఆంధ్రప్రదేశ్ అంటే మీకు ఎందుకు ఇబ్బంది వస్తుందా మనకు అర్థం కాలేదు. నేనేమంటున్నా, మీరు అక్క గారు మీరు ఆలోచించండి. నేనేమన్నా తెలంగాణ ప్రజల పక్షాన కంపారిజన్ ఉంటదండి, పక్క వాళ్ళతో కంపారిజన్ ఉంటది. కంపారిజన్ లో నేను మాట్లాడిన పదమే తప్పు, ఆంధ్రప్రదేశ్ మాటే ఎత్తొద్దు, చంద్రబాబు నాయుడు గారి నుంచే మాట్లాడొద్దు అంటే ఎట్లా? మీరు చెప్పండి. నేను అనేది ఏంటంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి నిధులే గాని మనం కోరుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ నే కంపేర్ ఎందుకు చేసుకోవాలి? మిగతా కర్ణాటక ఉంది, లేదా మహారాష్ట్ర ఉంది, వాళ్ళ గవర్నమెంట్ ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ ఉంది, వాళ్ళ దగ్గర నుండి ఎట్లా వస్తున్నాయో మనం ఒకసారి ఆలోచించుకుంటే తప్పేం లేదు కదా. నేనేమంటున్నానంటే నేను మీరు అట్లా పెట్టేసి ఏదో ఆంధ్రప్రదేశ్ లో మేమందా ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుతున్నాం, తెలంగాణ అవసరాల కోసం మేము మాట్లాడట్లేదు అనే విధంగా మీరు మాట్లాడడం సరైనది కాదు. నేను మరి అట్లాంటి మీ పార్టీ ప్రత్యేక హోదా కోసం అక్కడ పెద్ద ఎత్తున గొడవ చేసింది. దాని గురించి మీకు అసలు ఆంధ్రప్రదేశ్ మీదనే ప్రేమ ఉంది, కాంగ్రెస్ వాళ్ళకి తెలంగాణ మీద లేదని అంటే మీరు ఒప్పుకుంటారా? కాదు కదా. మరి చెప్పనివ్వట్లేరు. మరి వీళ్ళకి అంత ప్రేమ ఉంటే ప్రత్యేక హోదా తెలంగాణ ఇవ్వాలని నేను చెప్పకముందే నేనేమంటున్నానంటే బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ ఈ రోజు తెలంగాణకి ఇంకా ఇవ్వాల్సిన విధంగా ఇవ్వట్లేదు అని అన్నప్పుడు ఖచ్చితంగా అఖిలపక్షం అందరం కలిసి వెళ్ళి మనం మాట్లాడదాం. అన్ని పార్టీలు వెళ్ళి వాళ్ళని అడుగుదాము. అందరం కలిసిపోయి మాట్లాడదాము. ఏంటంటే ఇక్కడ ట్యాక్స్ అనేది స్టేట్ రైట్, సెంట్రల్ నుంచి వచ్చేది. ఆ రైట్ ప్రకారం మాకేమొచ్చినా చెప్పడం జరిగింది. నెంబర్ 1. నెంబర్ 2, ఇక్కడ ఏమంటున్నామంటే బైఫర్గేషన్ యాక్ట్ లో వెంకటసామన్ అన్నది ఏంటంటే యాక్చువల్గా క్లియర్ కట్ గా చెప్పాలి, బైఫర్గేషన్ యాక్ట్ లో సెంట్రల్ ఏదైతే 2 రాష్ట్రాలకు చేస్తా అన్నదో అది ఆంధ్రప్రదేశ్ మాత్రమే చేస్తుంది, తెలంగాణకు చేయట్లేదు అని చెప్తున్నాను. తప్పితే అక్కడ వేరే రజనీ గారు, వెంకటస్వామి గారు, కృష్ణసాగర్ గారు, గుడ్ మార్నింగ్ తెలంగాణ. ఎప్పుడైతే చెప్పినందుకు మళ్ళీ సోమవారం ఉదయం ఇదే టైం కలుద్దాం. స్టే ట్యూన్.